మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుక్రవారం అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? చేశాం కానీ ఏంటి ఇప్పుడు పిండి వంటలు అనుకుంటున్నారా? ఇప్పుడు పిండి వంట చేయడానికి కారణం ఉంది, అది వీడియో మధ్యలో చెప్తాను. కానీ మనం ఎక్కువ కారపూస చేసుకోవాలన్నా, చక్రాలు చేసుకోవాలన్నా బియ్యపు పిండిలో శనగపిండి కలుపుకొని చేస్తాం కదా. ఈసారి నేను బియ్యపు పిండిలో మినప్పిండి కలిపి చక్రాలు చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే శనగపిండితో చక్రాలు చేయటం వల్ల కొంచెం గ్యాస్తో ఇబ్బంది ఎక్కువ పడాల్సి వస్తుందని ఇలా చేశాను. ముందైతే 1 కేజీ బియ్యం పిండి పట్టించుకొచ్చాం మిల్లు దగ్గర. కేజీ బియ్యం పిండికి ఇదిగోండి చిన్న గ్లాసు, ఈ గ్లాసు అరగిద్ద గ్లాసు కంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఆ గ్లాస్కి 1/4 వంతు తగ్గించే ఈ మినపప్పు నానబెట్టాను. టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని మనం ఎక్కువ మినపప్పు వేసామనుకోండి అట్లా బాగోదు. కేజీ పిండికి నేను చూపించిన విధంగా పప్పు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసాను. ఈ చక్రాల కోసమని అప్పటికప్పుడే కొద్దిగా వెన్న తీసాను. ఇదిగోండి వెన్న. ఇక పిండి కలిపేసుకుందాం. ఈ పిండిలోకి ముందు కొద్దిగా వాము వేస్తున్నాను. బియ్యం పిండి పట్టించడానికి మిల్లు దగ్గర పంపించేటప్పుడే బియ్యంలో కొద్దిగా వాము వేసాను. బియ్యంతో పాటు వాము కూడా మెత్తగా మెదిగి పిండి అవుతుంది కాబట్టి చక్రాలు మంచి వాసన. ఇప్పుడేమో పిండిలో కొద్దిగా వాము వేసాను, ఎందుకంటే తింటున్నప్పుడు అక్కడక్కడ పంటి కింద తగిలి అది టేస్ట్ బాగుంటుంది కాబట్టి మామూలుగా కొద్దిగా వాము వేసేసి చక్రాలకు రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసాను. అప్పటికప్పుడే వెన్నపూస తీసానండి. ఆ వెన్నపూస కూడా వేస్తున్నాం. వెన్నపూస వేయటం వల్ల మనకి రుచి బాగుంటుంది. కారపూస అయినా చక్రాలైనా లోపల గుల్లలా వచ్చి మనం నవ్వులుతున్నప్పుడు కరకరలాడుతుంటాయి, కానీ స్మూత్గా అనిపిస్తాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంతకుముందు చేయని వాళ్ళైతే ఇలా వెన్నపూస కూడా వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టిన మినప్పిండి కూడా వేసేసి కనీసం ఒక 5-6 నిమిషాల పాటు మన చివరి ఏళ్లతో పిండి మొత్తం మినప్పిండి, ఉప్పు, కారం, వెన్నపూస అంతా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు పొడిపిండి కలిపేసి, పొడిపిండిని కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి అంతా కలిపి పిండి చపాతీ ముద్దలాగా ముద్ద అయ్యేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా పొడి ఆడకూడదు. చక్కగా పిండి తడంతా పిండికి కలవాలి, ముద్దలాగా అవ్వాలి. కలుపుకునే విధానం బట్టి కూడా ఉంటుంది మనకి చక్రాలైనా కారపూస అయినా చేసుకునేది. కొంచెం టైం పడుతుంది. ఇక సంక్రాంతి ఎన్నో రోజులు కాదు కదా. సంక్రాంతి అప్పుడు చక్రాలు చేసాము, బూందీ చేసాము, కారపూస చేసాము. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే అన్ని చేసినా ఎక్కువ పిల్లలకే పంపించాను, ఇంట్లో తక్కువగా ఉంచాను. అయితే రోజు తోట నుంచి రాగానే స్కూల్ పిల్లలు కనుక స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ తిన్నట్టు మా వారు కూడా తోట నుంచి రాగానే ఏదో ఒకటి తింటున్నారు. ఇక నిన్నగాక మొన్న వచ్చి ఏమన్నా ఉంటే పెట్టి తింటా అన్నారు. చూస్తేనేమో అన్నీ నిండుకున్నాయి, అయిపోయినాయి. అప్పుడు అనిపించింది, అయ్యో పిల్లలకి కొంచెం ఎక్కువ పెట్టి పంపించానేమో, ఇంకో 2 రోజులన్నా తినేవాళ్ళు తక్కువ పెట్టినట్టయితే అనిపించింది. సర్లే, మనమంటే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏదైనా వంట, కానీ పిల్లలకి అక్కడ కుదరదు కదా. సరేలే అనుకొని ఇక నిన్న పగలు బియ్యం కడిగి ఎండబెట్టి మా వారికి ఇచ్చాను. చక్రాలు చేస్తా పిండి పట్టించిరండి అని ఇస్తే తీసపోయి పిండి పట్టించుకొచ్చారు. ఇక రాత్రి ఈ చక్రాలు చేశాను అనమాట. పిండి కలపటం అయిపోయిన తర్వాత పొయ్యి రాజేసి నూనె పొయ్యి మీద పెట్టేశాను. నూనె మంచిగా కాగింది. ఇక చక్రాల్లో కూడా ప్లేట్లు చాలా రకాలు ఉంటాయి కదా. ఒకటి సన్న చక్రాలది, ఒకటేమో లావు చక్రాలది, నక్షత్రం ప్లేటు, అలాగే రిబ్బన్ చక్రాలు అని ఉంటాయి కదా, వెడల్పుగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడు కూడా రౌండ్ ఇయే చేస్తున్నాయి. ఈసారి ఏమో నక్షత్రం ప్లేట్ వేసి చేస్తాను. నూనె వేడెక్కింది. చక్రాల గిద్దెల్లో పిండి పెట్టేసాను. పకోడీల గంట మీద కొద్దిగా ఇలా చక్రం ఒత్తేసుకుంటూ వేస్తున్నానండి. ఒక్కసారే చక్రం ఒత్తేసేయచ్చు, కానీ ఇవి లావు చక్రాలు కదా, తొందరగా కాలవని ఇలా వేస్తున్నాను. అలాగే చూడడానికి కూడా బాగుంటాయి అన్నట్టుగా ఇలా వేస్తున్నాను. ఇంట్లో మా వారు తినడానికి ఏమీ లేవు కదా అని నేను ఇలా చక్రాలు చేస్తుంటే మా వారు ఆలోచిస్తున్నారండి, పిల్లలకి వీటిని ఎలా పంపించాలి, ఎవరు వెళ్తున్నారు హైదరాబాదు, లేకపోతే బస్సుకు పంపిద్దామా అని అంటున్నారు. నేను పిల్లల కోసం కాదు ఇప్పుడు చేసేది, మీకోసం. తోటలోంచి వచ్చి రాగానే ఏమన్నా ఉంటే పెట్టు అంటున్నారు. మరి మొన్న పండగకి చేసినవి అయిపోయినాయి కదా, అందుకని ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు పిల్లల కోసం కాదు చేసేది, మీకోసమే చేసేది. ఇప్పుడు వీటిని వాళ్ళకి పంపించేది లేదులేండి అని నేనేమో వారి కోసం చేస్తున్నా, వారేమో పిల్లల కోసం ఆలోచిస్తున్నారు. చూడండి,
అంతేలేండి, తండ్రి ప్రేమ అంతే కదా. అయ్యయ్యో, ఇక్కడ నాకు ప్రేమ లేదు పిల్లల మీద అనుకోకండి. నేను పిల్లల కోసం ఆలోచిస్తా, మా వారి కోసం ఆలోచిస్తా. నేను ఒక్కదాన్నే కాదులేండి, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. ఇక మినప్పిండితో చేసే చక్రాలు కొంచెం తెల్లగా ఉంటాయండి. మరి శనగపిండితో చేసిన వాటంత ఎర్రగా ఉండవు, కొంచెం తెల్లగా ఉంటాయి. ఇక్కడ మీకు ఫోన్లో వీడియోలో కొంచెం ఎరుపుగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే అంత ఎరుపుగా లేవు. అది ఫోన్ ప్రాబ్లం అనమాట. మినప్పిండితో చేసేవి ఎర్రగా ఉండవు, కొంచెం తెల్లగానే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ పిండి వంట మీరు కనిపెట్టారా సిస్టర్ అని మాత్రం అనుకోకండి, చాలామంది చేస్తూనే ఉంటారు. మా అమ్మ వాళ్ళు చేస్తారు, అక్క వాళ్ళు చేస్తారు, పిన్ని వాళ్ళు చేస్తారు, చాలామంది ఇలానే చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటి రోజుల్లో శనగపిండి అంటే కొంచెం గ్యాస్ ఎక్కువగానే ఉంటుంది. ఆ గ్యాస్ ఇబ్బంది పడలేక చాలామంది ఇలానే చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి వచ్చిన వంట కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచే ఇలా చేస్తున్నారు. మీరు కూడా తెలియని వాళ్ళైతే ఇలా ఒకసారి చేయండి. టేస్ట్ అయితే అసలు ఏ మాత్రం తగ్గదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, చెప్పాను కదా, మరి శనగపిండితో చేసినంత ఎరుపుగా ఉండవు, కొంచెం తెలుపుగా ఉంటాయి. ఇక చాలా వరకు చిన్న చిన్నవి చేశాను, కొన్నేమో పెద్దవిగా చేశాను. ఈ చక్రాలు నేను రాత్రి 8:30 ఆ టైంలో చేశానండి. ఎందుకంటే బియ్యం అయితే పొగులు కడిగి ఎండబెట్టాను, కానీ మా వారు తోట నుంచి రావడం చాలా ఆలస్యమైంది. వారు వచ్చిన తర్వాత బియ్యం మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి పిండి వండించుకొని వచ్చేసరికి చాలా టైం అయింది. ఇక నేనేమో ఇంట్లో పని అంతా పూర్తి చేసేసాను. ఎందుకంటే ఇంట్లో పని ఆడబెట్టుకొని ఇవి మొదలెట్టాను అనుకోండి, ఇక ఆ పని అక్కడే ఉంది అని ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇంట్లో పనులు చేసేసుకొని అన్నం కూర చేసుకొని అన్నం తినేసి ఇక తీరిగ్గా పిండి కలిపేసి ఇలా చక్రాలు చేశాను. అయితే మొదలెట్టడం ఆలస్యంగా మొదలెట్టాను, కానీ కట్టెలు పోయి కదా, మంట మంచిగా మండుతుంది, కానీ చేయడం మాత్రం తొందరగా అయిపోయింది. పిండి ఇంటికి రావడం, పిండి కలపడం ఇవే ఆలస్యమైనవి, చేయడం మాత్రం తొందరగా అయిపోయింది. ఏదైనా చేద్దాం అనుకోవడమే ఆలస్యం అయిద్దండి, చేయడం మొదలెట్టిన తర్వాత మాత్రం తొందరగా అయిపోతుంది. ఇక చాలా వరకు ఈ చక్రాలు చేయటం అయిపోయింది. చూడండి, చక్రాలు రెడీ, కరకరకరలాడే మినప్పిండి చక్రాలు రెడీ, టేస్టీ చక్రాలు. నేను పొయ్యి దగ్గర కూర్చొని ఇలా చక్రాలు చేస్తుంటే వాళ్ళిద్దరూ ఏమో కబుర్లు ఆడుతున్నారండి. ఎంత చక్క, ఎవరిద్దరూ అర్థమైపోయే ఉంటుంది చూడండి. అదిగోండి, వాళ్ళ ఆటలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ కథలు వేరన్నమాట. నేనేమో ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చొని చక్రాలు చేస్తున్నాను పొగలో, వాళ్ళిద్దరేమో మంచం మీద కూర్చొని వ్యవహారాలు చేస్తున్నారు, లియోగాడితో ఆటలు ఆడుతున్నారు. 2 రోజులు అవుతుంది అనుకుంటా కదా మీకు లియోగాడు కనపడక. లియో కనపడకపోతే అడుగుతానే ఉంటారు, లియోగాడేడి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిండు అని అడుగుతారు. నన్ను అడుగుతారా? అట్లా అడగరు, లియోగాడిని మాత్రం అడుగుతారు. ఇక మినప చక్రాలు చేయటం అయిపోయిందండి. టేస్టీ చక్రాలు, గ్యాస్ ప్రాబ్లమే ఉండదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, రుచి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.